ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హలో, ఎవరు? హలో సార్, నేను సార్ దాసుని. రే ఇడియట్, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? సార్ అసలు ఏం జరిగిందంటే ఆ దేవుడి దయ వల్ల బతికి బయటపడ్డాను, కానీ వాడు కొట్టిన దెబ్బకి కోమాలోంచి బయటికి రావడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది సార్. వాడు నన్ను దొంగ దెబ్బ తీయకపోయింటే ఈ పాటికి మీ పనిని పూర్తి చేసేవాడిని సార్. ఇంతకీ వాడెవడో నువ్వు చూసావా? లేదు సార్, చూడలేదు. అప్పుడు చూసుంటే ఇప్పుడు వాడిని చంపాకే మీకు ఫోన్ చేసేవాడిని. వాడు నాకన్నా డేంజర్లా ఉన్నాడు సార్. నా పర్స్ వదిలేసి నా ఫోన్ మాత్రమే కొట్టేశాడు. ఇప్పుడు వెళ్ళి చంపేయమంటారా సార్ ఆ అమ్మాయిని? రేయ్, నువ్వు సినిమా ఓపెనింగ్ సీన్లోనే నిద్రపోయేవరా దొన్నపోతా. ఆల్రెడీ ఇంటర్వెల్ కూడా అయిపోయి సినిమా క్లైమాక్స్లో ఉంది. అర్థం కాలేదు సార్. నీకు అర్థం కానంత మాత్రాన కొంపే మునిగిపోలేదు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? ఇంతకంటే పెద్ద పనుంది, కానీ దాన్ని చేయడానికి నువ్వు పనికొస్తావా లేదా అన్నదే నా అనుమానం. అంత మాట అనకండి సార్. ఇంకొక ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. మీరు చెప్పిన పని చెప్పినట్టే పూర్తి చేసి నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. సరే, నువ్వు అర్జెంటుగా కొత్త ఫోన్ తీసుకో, నేనే నీకు ఫోన్ చేస్తాను. ఓకే సార్. వీణని కాపాడాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఒక కార్తీక్ తప్ప. ఖచ్చితంగా వీణ్ణి కార్తీకే కొట్టి పడేసి ఉంటాడు. మరి ఫోన్ కూడా వాడే తీసుకుని ఉంటాడా? ఒకవేళ ఆ ఫోన్ కార్తీకే తీసుకుని ఉంటే ఖచ్చితంగా అందులో నా నెంబర్ చూసుంటాడు. చూస్తే సైలెంట్గా ఉండడు. నా జాగ్రత్తలో నేను ఉండడం కోసం లోక్నాథ్ గారి ఫోన్ కాల్ రికార్డ్ చేశాను. పొరపాటున ఇప్పుడు ఆ ఆడియో బయటపడితే, ఒకవేళ ఈ విషయం లోక్నాథ్ గారికి తెలిస్తే అప్పుడు ఏం చెయ్యాలి? వీణా, నాకు మళ్ళీ కోపం తెప్పించొద్దు. కారణం తెలుసుకోకుండా అలా ఎలా ఇవ్వాలి రిషి? అదేమీ మన పర్సనల్ డబ్బు కాదు, కంపెనీ డబ్బు. డబ్బుల కోసం నేను పర్మిషన్ తీసుకోవాలా? ఎంత రిషి! ధైర్యం! అది వీణ లైఫ్, వీణ హ్యాండిల్ చేసుకుంటుంది. ఇది నా లైఫ్, నేనే హ్యాండిల్ చేసుకోవాలి. ఆ మనుషులకి నాకు ఏ సంబంధం లేదు, అంతే. కార్తీక్, ఈ ఫోన్ నీ రూమ్లో టేబుల్ మీద ఉంది. ఇది సస్పిషియస్గా ఫాలో అయిన వాడి ఫోన్ కదా. ఈ ఫోన్ సంగతే మర్చిపోయాను.
బాస్ తెలిసిన నంబర్లా ఉంది. లోక్నాథ్, నేను అనుమానించినట్టే ఇది ఆ లోక్నాథ్ కోసం పనిచేస్తున్న కుక్క ఫోనే. ఎక్కడ కారు కనిపించలేదు. నో డౌట్ ఖచ్చితంగా నువ్వు ఫాలో అవుతున్నావు సరస్వతికి తెలిసిపోయి ఉంటుంది. అసలు నా పైన డౌట్ వచ్చే ఛాన్సే లేదు. అక్కడుంది సరస్వతి. నా భార్య గురించి నాకు తెలుసా, నీకు తెలుసా? తన కారుకు కూడా వెనకాల కళ్ళు ఉంటాయి. ఈసారి గాని సరస్వతి కంట పట్టావో నేను కనబడిపోయినట్టే. ఈసారి పని కంప్లీట్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఉండే అడ్రస్ నాకు కావాలి. అది బ్రతకడానికి దేవుడు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. చావాల్సిందే. అర్థమైందా? లోక్నాథ్ మంచివాడిగా నటిస్తూ మా అందరినీ నమ్మించడం వెనక ఇంత పెద్ద ప్లాన్ ఉందా నీది? పెళ్లికి ముందు వీణ భయపడి ఇంట్లోంచి రావటం వెనక, సరస్వతమ్మ నిన్ను నమ్మకపోవటం వెనక ఇంతలాని దుర్మార్గం దాగుందా? ఒకవేళ వీణ దొరుకుంటే పెళ్లికి ముందే వీణని చంపేసి ఇలా మంచివాడిగా నటిస్తూ ఉండేవాడివి. నీలాంటి వాడు నా తండ్రిని చెప్పుకోవడానికి నాకు అసహ్యం వేస్తోంది. ఛీ! ఇప్పుడు ఆ ఇంట్లో వీణ పరిస్థితి ఏంటి? ఒకవైపు రిషి, ఇంకోవైపు ఈ లోకనాథ్. ఈ ఇద్దరు రాక్షసుల మధ్య వీణకి ఏ రూపంలో ప్రమాదం ముంచుకొస్తుందో. ఇప్పుడు ఈ విషయం అమ్మ వాళ్ళకి చెప్పి వాళ్ళకు కూడా ఈ ఆడియో వినిపిస్తే వద్దు. లోక్నాథ్ దీన్ని కూడా తారుమారు చేస్తే అది నా వాయిస్ కాదని అందరినీ తారుమారు చేస్తాడు. అంతటితో ఆగకుండా నా మీదున్న కోపంతో అక్కడే ఉన్న వీణని టార్గెట్ చేస్తాడు. చింటి పరువు పోతుంది. ఆ కోపంలో లోక్నాథ్ ఇంకేం చేయడానికైనా వెనకాడు. అప్పుడు నేనే వీణ జీవితంలో నిప్పులు పోసిన వాడిని అవుతాను. చెట్టి పరిస్థితుల్లో ఈ ఆడియో బయటకు రాకూడదు. నాకు తెలిసి ఈ రహస్యం నాలోనే దాగుండిపోవాలి. కార్తీక్, టిఫిన్ రెడీ అయింది, తిందుగన్రా. ఏంటి కార్తీక్, వీణ గురించి ఆలోచిస్తున్నావా? అదే వీణ ఆఫీస్కి వస్తుందని తెలిసింది. తనుంటున్న ఆఫీస్కి నువ్వెలా వెళ్ళాలన్నదేగా నీ ఆలోచన? నువ్వు అవునన్నా కాదన్నా నువ్వే మా పెద్ద కొడుకువి కార్తీక్. ఇప్పుడు ఏం చెయ్యాలో ఎలా చేయాలో అన్నీ నీకు తెలుసని చెప్తున్నాను. పరిస్థితులు ఎలాంటివైనా నువ్వు వాటిని అర్థం చేసుకుని ముందుకు వెళ్తావని ఆశిస్తున్నాను. అలాగే అమ్మా. సరే పద, టిఫిన్ తిందు. పరిస్థితిని అర్థం చేసుకున్నాను కాబట్టే లోక్నాథ్ గురించి నాకు మాత్రమే తెలిసిన నిజాన్ని నీకెవరికీ చెప్పటం లేదమ్మా. మీ పెద్ద కొడుకుగా ఇది కూడా నా బాధ్యతేనమ్మా. ఏంటి వీణా, కళ్ళు బాగా ఎర్రపడ్డాయి. రాత్రంతా నిద్రపోలేదా ఏంటి? అన్నట్టు మర్చిపోయాను, రాత్రంతా నాతో చేసిన ఛాలెంజ్ గురించే ఆలోచిస్తూ ఉండిపోయావా ఏంటి? నువ్వు కూడా అస్సలు నిద్రపోయినట్లేవు కదా వేదా. ఓ, నేనేం ప్లాన్ చేస్తున్నానో ఎలా చేస్తున్నానో అర్థం కాక నైట్ అంతా జుట్టు పీక్కుంటూ కూర్చున్నావా ఏంటి? అంత లేదు. అన్నట్టు నీ గుర్తుందో లేదో, ఆల్రెడీ నువ్వు పెట్టిన డెడ్లైన్లో ఒకరోజు అయిపోయింది. నువ్వు ఇలా రోజులు లెక్క పెట్టుకుంటూ ఉండు, నేను మాత్రం చెయ్యాల్సింది చేసుకుంటూ పోతాను. నేను లెక్క పెడుతుంది నా కోసం కాదు వీణా, నీకోసం.
అంటే మరి నేను ఇంట్లో నుంచి పంపించాలి కదా, అందుకే క్యాలెండర్లో డేట్స్ కూడా టిక్కులు పెట్టుకుంటున్నాను. నువ్వు క్యాలెండర్లో టిక్కులు పెట్టుకుంటావో రౌండప్పులు చేసుకుంటావో చేసుకో. హ. ఈ ఇంట్లో రోజుకొక ప్రాబ్లం క్రియేట్ చేస్తూ మీ అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాను. చూస్తూ ఉండు. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉన్నట్టు నువ్వు క్రియేట్ చేయబోయే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ నేనే వీణా. అది చూద్దాం. చూద్దాం. అమ్మ వేద, నువ్వు వెళ్ళి శ్రీకి కాఫీ ఇచ్చిరమ్మా. నేను ఎవ్వరికీ ఏ కాఫీ ఇవ్వనత్తయ్యా. కావాలంటే మీరే వెళ్ళి మీ అబ్బాయికి కాఫీ ఇచ్చుకోండి. భార్యాభర్తల మధ్య ఈ అలకలు కోపాలు అన్నీ మామూలే వేద. అలాంటివన్నీ ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉండాలి. ఇదే మాట వెళ్ళి మీ అబ్బాయి కూడా చెప్పండి అత్తయ్య, వింటాడేమో చూద్దాం. నువ్వు వెళ్ళి మాట్లాడితే ఖచ్చితంగా వింటాడు. ఏ నేనే మాట్లాడాలా? శ్రీ మాట్లాడ్డా? మార్నింగ్ నుంచి చూస్తున్నాను, కనీసం నా వైపు కూడా చూడట్లేదు. చూస్తాను, ఎన్ని రోజులు ఎలా ఉంటాడో నేనే చూస్తాను. అమ్మో, కదిలిస్తే కాళీమాతల కథం తొక్కేలా ఉంది. మీ మధ్య గొడవలొస్తే అందుకు కారణాలేంటో తెలుసుకొని వాటిని దూరం పెట్టాలి, కానీ ఇలా మీరిద్దరూ దూరంగా ఉంటే ఎలా వేదా? మరేం పర్లేదు, ఆడపిల్లవి, కొంచెం తగ్గితే తప్పే ఉంది చెప్పు. మీకు తెలియదులే అత్తయ్య, తగ్గుతున్నాను కదా అని తల మీదకి ఎక్కి కూర్చుంటున్నాడు మీ కొడుకు. సర్లే, నేనే వెళ్ళి ఇస్తాను. అత్తయ్య మీరు ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? అదే శ్రీకి కాఫీ ఇద్దామని. ఏం అవసరం లేదు, ఇక్కడే పెట్టండి. అది కాదమ్మా. ఏది కాదత్తయ్య? ఏ మగాళ్ళైతే ఏమైనా కొమ్ములొచ్చాయా? కాఫీ తాగాలనుకుంటే కిచెన్లోకి వచ్చి తీసుకొని తాగుతాడు. అవసరమైతే కాఫీ కూడా తనే కలుపుకుంటాడు. ఇంకేమైనా ఉందా? నన్ను మీ మావయ్యతో తిట్టించేలాగే ఉన్నావు. ఈ అలకలు గొడవలు మీ మధ్యేనమ్మా, మా మధ్య కాదు. నన్ను వదిలే. ఆ, శ్రీ, కాఫీ తీసుకో. మీరు తెచ్చారేంటి? ఆ మహారాణి గారు కాఫీ కూడా ఇవ్వరా? వేద నీ మీద అలిగినట్టుంది శ్రీ. నువ్వు వెళ్ళి ఒకసారి మాట్లాడితే అంతా మామూలైపోతుంది. నేనెందుకు మాట్లాడాలి? మాట్లాడకుండా అలిగింది తను, నేను కాదు. అరే, మార్నింగ్ నుంచి చూస్తున్నాను, కనీసం నా వైపు కూడా చూడడం లేదు. చూస్తాను ఎన్ని రోజులు ఎలా ఉంటుందో. వేద మాత్రమే కాదు, శ్రీ కూడా వీరభద్రుల్లా రెచ్చిపోతున్నాడు. వేద అలిగిందని నువ్వు అలిగితే ఎలా శ్రీ? ఏ బంధమైనా నిలబడాలంటే భరించాలి, బ్రతిమాలాలి, బుజ్జగించాలి. కొంచెం నువ్వే వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది బాబు. మీకు తెలీదమ్మా, తగ్గుతున్నాను కదా అని తల పొగరు ఎక్కువైంది. చెప్తాను. బావగారు, నేను రెడీ. మీరు రెడీయా? యా, కమింగ్ వీణా. బయలుదేరదామా? లేట్ అవుతుంది, పద. అమ్మా వేద, చెప్పండి సార్, పిలిచారంట? నేను అర్జెంటుగా ఒక కొత్త ప్రాజెక్ట్ పని మీద బయటికి వెళ్తున్నాను. ఓకే సార్. క్వాలిటీ చెకింగ్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ వరకు A to Z మీకు ఏ డౌట్స్ ఉన్నా
ఏ ఇబ్బంది కలిగినా వీణా మేడం గారిని అప్రోచ్ అవ్వండి. ఓకే సార్. అండ్ ఈ ఫైల్స్ అన్ని కూడా చెక్ చేశాను, సైన్స్ కూడా అయిపోయాయి, తీసుకెళ్ళండి. అలాగే సార్. యా కరణ్, లేదు జస్ట్ 5 minutes స్టార్ట్ అయిపోతున్నాను. హాయ్ శ్రీ. నీతో కొంచెం మాట్లాడాలి. ఏ గొడవ అంతటితో ఆగదు కార్తీక్. కాన్సిక్వెన్సెస్గా దాని నుంచి ఇంకో గొడవ జరుగుతూనే ఉంటుంది. అవన్నీ ఆగాలంటే ఎక్కడ మొదలైందో అక్కడే ఆపాలి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నీ కారణంగా రిషి వీణల మధ్య డిఫరెన్సెస్ రావడం కరెక్ట్ కాదు. వాళ్ళ మధ్య దూరం పెరగడం కంటే మీరిద్దరూ దూరంగా ఉండడం బెటర్ కదా. అందుకే చెప్తున్నాను కార్తీక్, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండడం మంచిది. ఏదైనా జరిగితే అందరూ సఫర్ అవుతారు. నేను చెప్పింది నువ్వు నమ్ముతావని అనుకుంటున్నాను. వాళ్ళ పెళ్ళయ్యాక మేమెప్పుడు మా హద్దు దాటలేదు శ్రీ. రిషి వేణిమెడలో తాళి కట్టిన మరుక్షణమే తను నాకు దూరం అయిపోయిందని డిసైడ్ అయ్యాను. తన్ని నా మనసులోంచి తీసేయడానికి చాలా టైం పట్టుండొచ్చు, కానీ ఫైనల్గా వీణని, వీణ జ్ఞాపకాల్ని పర్మనెంట్గా నా మనసులోంచి తొలగించేశాను. ఎవరూ ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన పని లేదు. ఇక్కడికి నేను వస్తోంది నా బిజినెస్ గోల్ని రీచ్ అవ్వడానికి తప్ప వేరే ఏ ఉద్దేశంతో కాదు. ఒకవేళ శ్రీబాబు గారు నిన్నింట్లో జరిగిన గొడవ గురించి బావతో చెప్పాడా? బావా, శ్రీబావ నీతో ఏం మాట్లాడాడు బావా? ఏమైనా చెప్పాడా? అంతా చెప్పాడు. మెటీరియల్ క్వాలిటీ గురించి, ట్రాన్స్పోర్ట్ గురించి అన్ని వివరాలు చెప్పాడు. అంతేనా? మీకు నాకు మధ్య ఇంకేముంటాయి? బిజినెస్ వ్యవహారాలు తప్ప. ఇది మెటీరియల్ లిస్టు, ఒకసారి చెక్ చేయండి, రేపు వచ్చి తీసుకుంటాను. వీణా, బావా, ఆ ఇంట్లో నువ్వు బానే ఉన్నావు కదా? నాకేంటి బావా, చాలా బాగున్నాను. ఎందుకు బావా అలా అడుగుతున్నావు? ఏం లేదులే. సారీ మావా. వాడెవరితోనో నీ వైఫ్ క్లోజ్గా ఉన్న ఫోటో చూపిస్తే మీ ఇంట్లో వాళ్ళు రివర్స్గా నిన్ను తిట్టి వార్నింగ్ ఇవ్వడం ఏంట్రా? ఇలా చెప్పడానికి సిగ్గనిపించలేదా నీకు? ఇంకా నో డౌట్ మావా, ఇది ఖచ్చితంగా నీ చేతకాని తరమే. నన్నేం చేయమంటారా? ఎవరిని లెక్క చేసేవాడిని కాదు, కానీ మా డాడ్ నా చేతులు కట్టేస్తున్నాడు. ఆయన వల్లే ఇలా కామ్గా ఉండాల్సి వస్తుంది. అంకుల్ చెప్పేది నీ వైఫ్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని రిషి, అంతేగాని ఇలా చేతకాని వాళ్ళ ఉండమని కాదు. ఏదో ఒకటి చేసి నీ భార్యని కంట్రోల్లో పెట్టుకోమావా, సరిపోతుంది. దాన్ని కంట్రోల్లో ఎలా పెట్టాలనేదే నాకు అర్థం కావట్లేదురా. నువ్వు ఇలా అర్థం కావట్లేదని ఆలోచిస్తూ ఉండు, ఈలోగా నీ భార్య నీ గాజులు తొడిగి ఇంట్లో కూర్చోబెడుతుంది. ఏం కూసావురా? వాడన్న దాంట్లో తప్పే ఉంది మావా. అలా జరగకుండా ఉండాలంటే నువ్వు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి కదా. అవును మామా, తను నీ భార్య. భార్య అంటే ఎలా ఉండాలి? మొగుడు ఏమన్నా పడాలి, ఏం చేసినా భరించాలి. మా ఇంట్లో అలాగే ఉంటుంది. మరి నా మాట విని అసలు మ్యాటర్ కానిచ్చేసే, తనే చచ్చినట్టు పడుంటుంది కదా. అసలు చట్ట ప్రకారం మాట్లాడితే మొగుడు పక్కలోకి పిలిస్తే పెళ్ళం రావాల్సిందే, లేదంటే నీకు డైవర్స్ ఇచ్చే రైట్స్ కూడా ఉన్నాయి మామా. నా మాట విని ఇదే విషయం చెప్పి తనని బెదిరించి లొంగ తీసుకో. అప్పటికీ ఒప్పుకోలేదనుకో, లాస్ట్ టైం లాగా రేప్ చేసి పడేశారా. పెళ్లికి ముందే ఏం చేయలేకపోయింది, ఇప్పుడు పెళ్ళయ్యాక మాత్రం ఏం చేస్తుంది?
ఇప్పుడు నీకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి మామా, వాటిని వాడుకుని నీ వైఫ్ను వాడుకో. అంతే రిషి, తన విషయంలో నువ్వు ఏమాత్రం తగ్గకు. రే మామా, ఎక్కడికి? ఇంత మంచి సలహా ఇచ్చాం, రిచ్గా నీ రేంజ్లో పార్టీ ఇచ్చి వెళ్ళరా. ఇవాళ నా చేతులు అయిపోయావే, వస్తున్నానా? మిస్టర్, కొంచెం కూడా మేనర్స్ లేదా? లోపలికి వచ్చే ముందు డోర్ నాక్ చేసి రావాలని నీకు తెలీదా? ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఈ రిషి ఆఫీస్ని టేక్ ఓవర్ చేశాడు, అండర్స్టాండ్?